మై డియర్ ఫ్రెండ్స్, రియల్మీ బడ్స్ ఎయిర్ 3S. సో ఈ యొక్క సెట్ని అయితే నేను దాదాపు అయితే 20 డేస్ నుంచి అయితే యూజ్ చేస్తాను. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. రియల్మీ బ్రాండ్ నుంచి మనకి యొక్క బడ్స్ అనేవి 2000 రూపీస్లో ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. బట్ ఒక విషయం గమనించింది, దీని యొక్క ప్రైసెస్ సరికి మనకి అమెజాన్లో యాజ్ ఆఫ్ నౌ కూడా అప్రాక్సిమేట్లీ 2500 రూపీస్ అయితే వీళ్ళైతే పెట్టడం జరిగింది. బట్ నేనైతే డీల్లో పర్చేస్ చేశాను ఇది. సో మనకి అప్రాక్సిమేట్లీ అయితే నేను 2000 రూపీస్కి అయితే పర్చేస్ చేశాను డీల్లో అనమాట. సో ఫెంటాస్టిక్ అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క బడ్స్లో మనకి బిల్డ్ క్వాలిటీ వైజ్ చూసుకున్నా కూడా బాగానే ఉంది. ఒకసారి ఈ యొక్క వీడియోలో నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంప్లీట్గా డిస్కస్ చేస్తాను. సో మ్యాక్సిమం పాయింట్స్ మీద కవర్ చేస్తాను. అప్రాక్సిమేట్లీ నేను దీన్ని ఒక 20 డేస్ అబౌవ్ నుంచి అనుకుంటా యూజ్ చేస్తాను కంప్లీట్గా డే టు డే లైఫ్లో. ఫోన్ కాల్స్ కానివ్వండి, లేదా మూవీస్ చూస్తున్నప్పుడు, నేను వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు మ్యాక్సిమం యాక్టివిటీస్లో నేను యూజ్ చేస్తాను. సో ఒకసారి మీరు డిస్కస్ చేస్తాను ఈ యొక్క వీడియోలో. నా స్మాల్ రిక్వెస్ట్, మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ అంటే నాకు చాలా వాల్యుబుల్, అండ్ లైక్ కూడా చేయండి గాయస్. అని హౌ టు స్టార్ట్ ద వీడియో. యా ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క బడ్స్ యొక్క బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే ఈ కేస్ అనేది చాలా కాంపాక్ట్ ఇన్ సైజ్ అని చెప్పుకోవచ్చు. సో మన యొక్క ప్యాంట్ యొక్క పాకెట్లో చాలా ఈజీగా అయితే ఇది ఇమిడిపోయింది. సో మనకి ఎటువంటి హెవీ క్యారింగ్ చేస్తున్నట్టు ఫీల్ అయితే ఏముండదు. సో ప్రతి వెయిట్లెస్ అనుకోవచ్చు. బట్ ఒక విషయం గమనించండి, దీని యొక్క కేస్ ఉంది కదా నా హ్యాండ్లో, దీని యొక్క బిల్ట్ క్వాలిటీ వచ్చేసరికి ఓకే యావరేజ్ అని చెప్పుకోవచ్చు. సో బిల్ట్ క్వాలిటీ వైపు చూసుకుంటే ఈ యొక్క ఛార్జింగ్ కేస్ యొక్క బిల్ట్ క్వాలిటీ అయితే కంప్లీట్లీ అయితే సాటిస్ఫైడ్ అయితే కాదు. వీళ్ళు తలుచుకుంటే ఇంకొంచెం బాగా ఇవ్వచ్చు, కాకపోతే వీళ్ళు కొద్దిగా కాంప్రమైజ్ అయ్యారు. ఎస్పెషలీ ఈ యొక్క టాప్ ఏరియాలో ఈ యొక్క బడ్స్ యొక్క బిల్ట్ క్వాలిటీ చూసుకుంటే మాత్రం ప్రతి అవసరం కాదు. ప్రీమియం ఫీల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది బిల్ట్ క్వాలిటీలో. వీళ్ళైతే ఈ యొక్క బడ్స్లో అయితే ఎటువంటి కాంప్రమైజ్ అయితే అవ్వలేదు కంపెనీ. బట్ కేసులో మాత్రం కొద్దిగా కాంప్రమైజ్ అయ్యారు. అయినా పర్వాలేదు, మనకి లాంగ్ డ్యూరబిలిటీలో మాత్రం ఎటువంటి మనకి ఈజీగా బ్రేక్ అయిపోవడం అటువంటి ఇష్యూ అయితే ఏమి ఉండదు. కాకపోతే ఇంకొంచెం బాగా ఇచ్చుంటే బాగుండేది. అండ్ ఓవరాల్గా దీనికి పాయింట్ చూసుకోవచ్చు, మనకి కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్ అనమాట. సో మన కేసు యొక్క లిడ్ ఓపెన్ చేస్తున్నప్పుడు, క్లోజ్ చేస్తున్నప్పుడు మనకి అక్కడ ఎల్ఈడి లైట్ ఇండికేటర్ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు ఈ కేసు యొక్క బ్యాక్ సైడ్ నా టైప్ సి పోర్ట్ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా నాకైతే మాత్రం బిల్డ్ క్వాలిటీ వైజ్ చూసుకుంటే మాత్రం పర్వాలేదు ఈ యొక్క కేస్ది. బట్ ఈ యొక్క ఎస్పెషలీ మెయిన్ ప్రియారిటీ యొక్క బడ్స్ యొక్క బిల్డ్ క్వాలిటీ మాత్రం ప్రతి ఆసమ్. ఫ్రెండ్స్, నెక్స్ట్గా దీని యొక్క సౌండ్ క్వాలిటీ గురించి మనం డిస్కస్ చేస్తే చూసుకోవచ్చు. నేనైతే ప్రెజెంట్ ఈ యొక్క కంప్లీట్ వీడియో అయితే ఈ యొక్క ఎయిర్ బడ్స్తో నేనైతే రికార్డ్ చేస్తున్నాను. సో డైరెక్ట్గా నా యొక్క మొబైల్ ఫోన్కి అయితే కనెక్ట్ చేశాను. సో నా మొబైల్ ఫోన్కి అయితే రికార్డ్ అయిపోతుంది కంప్లీట్ ఆడియో. ఈ ఫుటేజ్ మొత్తం నేనైతే యూజువల్లీ బోయో మైక్ యూజ్ చేస్తూ ఉంటాను. బట్ ఈసారి బోయో మైక్ యూజ్ చేయట్లేదు. ఈ యొక్క కంప్లీట్ ఫుటేజ్ చూద్దాము. ఆడియో అవుట్పుట్ అనేది మీకు అర్థమైపోయింది ఏ రకంగా ఆడియో అవుట్పుట్ ఉందనేది. సో దీంట్లో మనకి ఎస్పెషలీ 4 నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో తెలిసిందే మనకి నాయిస్ క్యాన్సిలేషన్ ఉండడం వల్ల అయితే హెల్ప్ఫుల్ అయింది. మనకి ఎన్విరాన్మెంట్ నాయిస్ అయితే మ్యాక్సిమం రిడ్యూస్ అయిపోయింది. బట్ ఒక విషయం గమనించండి, నేను కాల్స్ మాట్లాడుతున్నప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ అనేది పర్వాలేదు, యావరేజ్ పర్ఫార్మెన్స్లో వర్క్ అవుతుంది. బట్ టూ మచ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే మీరు పెట్టుకోవద్దు ఈ యొక్క నాయిస్ క్యాన్సిలేషన్ మీద. ఆఫ్ కోర్స్ మనం పే చేస్తుంది 2000 రూపీస్ కాబట్టి తక్కువ అమౌంట్ కాదు. బట్ ఈ యొక్క ప్రైస్ కేటగిరీలో అయితే మాత్రం ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్గా మనం చూసుకోవాల్సిన మ్యూజిక్ లవర్స్. చాలా మంది ఈ యొక్క బడ్స్ కొనడానికి ఎక్కువగా మ్యూజిక్ వినడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇటువంటి బడ్స్లో. సో దీంట్లో మనకి ప్రత్యేకత 11mm టైటానియం బేస్డ్ డ్రైవర్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా హైలైట్ వచ్చేసరికి అలాంగ్ విత్ డోల్బీ అట్మోస్ అనమాట. సో మీరు మూవీస్ చూస్తున్నప్పుడు ఎక్స్ట్రీమ్గా ఉంటుంది ఆడియో ఎక్స్పీరియన్స్ అనేది. ప్రతి లౌడ్ ఉంది. మనకి ప్లే స్టోర్లో రియల్మీ యాప్ ఉంది. సో మీరు యొక్క యాప్కి లింక్ చేస్తే మీరు ఆడియోని మీకు నచ్చిన మీ యొక్క మూడ్కి తగ్గట్టుకైతే ఆ సౌండ్ మోడ్స్ మార్చుకోవచ్చు. నేనైతే ఎస్పెషలీ ప్యూర్ బేస్ అండ్ డీప్ బేస్ అని మనకి ఇవ్వడం జరిగింది. సో మోస్ట్లీ నేనైతే డీప్ బేస్ ఎక్కువ వాడడం జరిగింది. సో సరిపోయింది నా వరకైతే. డీప్ బేస్లో ఒక బేస్ యొక్క సౌండ్ కానివ్వండి, వోకల్స్ ప్రొడ్యూసింగ్ కానీ, ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ కానీ మ్యాక్సిమం అయితే పర్వాలేదు. బట్ ఎవరైతే ఇంకా ఎక్కువ కావాలనుకుంటారో వాళ్ళైతే కస్టమైజేషన్ చేసుకోవచ్చు. సో మీకు తగ్గట్టుగా అయితే మీరు బేస్ లెవెల్ని ఇంకొద్దిగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇంకో మరొక విషయం, దీంట్లో మనకి సాంగ్స్ వింటున్నప్పుడు మ్యాక్సిమం లోస్ కానీ, మిడ్స్ కానీ, హై టోన్స్ కానీ, అండ్ ఈవెన్ మూవీస్ చూస్తున్నప్పుడు వోకల్స్ కూడా చాలా క్లియర్గా అయితే యాక్యురేట్గా ప్రొడ్యూస్ అవుతున్నాయి. సో నేనైతే డెఫినెట్లీ సాటిస్ఫైడ్ అయ్యాను గైస్. ఫ్రెండ్స్, మరొక హైలైట్ వచ్చేసరికి ఈ యొక్క బడ్స్ అనేవి వీలైతే మనకి 5.3 బ్లూటూత్ తీసుకురావడం జరిగింది. సో ప్రతి క్విక్ అయితే కనెక్ట్ అయిపోతుంది. మన మొబైల్ ఫోన్కి జస్ట్ ఆ బడ్స్ని ఈ యొక్క కేసులోంచి బడ్స్ని బయటికి తీయగానే
ప్రతి క్విక్ లెస్ దెన్ 1 సెకండ్లో అయితే ప్రతి క్విక్గా అయితే బడ్స్ అనేవి చాలా ఈజీగా మొబైల్ ఫోన్కి అయితే కనెక్ట్ అయిపోతుంది. అండ్ ఒక విషయం గమనించుకోండి, మీరైతే ఎట్ ఏ టైంలో డ్యూయల్ డివైసెస్కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. డ్యూయల్ డివైస్ అంటే నేనైతే మొబైల్ ఫోన్కి కనెక్ట్ చేశాను, అట్ ది సేమ్ టైం నా ఒక ల్యాప్టాప్ కూడా కనెక్ట్ చేశాను. సో నేను ల్యాప్టాప్లో మూవీని ఎంజాయ్ చేస్తున్నప్పుడు నాకు అనుకోకుండా నేను ఫోన్ కాల్ వచ్చినప్పుడు జస్ట్ మీరు మొబైల్ ఫోన్ని పికప్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఒక బడ్స్ అనేవి చాలా ఈజీగా ఫోన్ కాల్కి అయితే కనెక్ట్ అయిపోయింది. సో మనమైతే హ్యాపీగా అయితే మళ్ళీ ఫోన్ మాట్లాడుకోవచ్చు. సో ఫోన్ కాల్ కట్ అవ్వగానే మళ్ళీ అగైన్ ఆటోమేటిక్గా అయితే ల్యాప్టాప్ కనెక్ట్ అయిపోయింది. సో నాకైతే ఈ యొక్క ఇంటర్ఫీరెన్స్ అనేది డ్యూయల్ డివైస్కి అయితే చాలా బాగుంది. బట్ ఒక విషయం గమనించండి, 2 మొబైల్ ఫోన్స్ కనెక్ట్ చేసినప్పుడు ఇటువంటి ఫీచర్ పనిచేయదు. మీ ఒక ల్యాప్టాప్ లేదా ఒక మొబైల్ ఫోన్కి కనెక్ట్ చేసినప్పుడే ఈ యొక్క డ్యూయల్ డివైస్ కనెక్షన్ అనేది ప్రతి క్విక్గా అండ్ అవసరంగా అయితే వర్క్ అయింది గాయస్, గమనించుకోండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది, ఇది మనకి వాటర్ రెసిస్టెన్స్ IP-X5 అయితే ఇవ్వడం జరిగింది. సో అనుకోకుండా వర్షంలో తెలిసినా సరే అంత కంగారు పడాల్సిన అవసరం అయితే ఉండదు. మరొక విషయం, గెస్టర్స్ ఉంటాయి దీంట్లో మనకి డబుల్ ట్యాప్, ట్రిపుల్ ట్యాప్, టచ్ అండ్ హోల్డ్. సో ప్రతి గెస్టర్ కూడా అవసరంగా పనిచేస్తుంది. మీరు కానీ కరెక్ట్గా మనకి ఒక రైట్ సైడ్ బట్ అదేవిధంగా లెఫ్ట్ సైడ్ బట్ మీద అయితే మీరు ట్యాప్ చేసి యాక్యురేట్గా ఒక టచ్ బటన్ మీద అయితే చాలా యాక్యురేట్గా అయితే వర్క్ అయితే ఒక టచ్ సెన్సిటివిటీ కూడా అయితే చాలా బాగా ఇవ్వడం జరిగింది. అండ్ మరొక హైలైట్ వచ్చేసరికి ఈ యొక్క కేసు యొక్క ఛార్జింగ్ స్పీడ్. సో జస్ట్ మీరు 10 minutes ఛార్జ్ పెడితే నియర్లీ 4 to 5 hours అయితే కంటిన్యూస్గా మ్యూజిక్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో నాకు తెలిసినంత వరకు ఈ కేసు లేకుండా ఈ యొక్క బడ్స్తోనే మీరైతే కంప్లీట్గా ఒక 3 hours మూవీస్ని అయితే ఒక 2 movies అయితే కంప్లీట్గా చూడొచ్చు. యావరేజ్ వాల్యూమ్కి కొంచెం ఎబోలో. అండ్ ఈ యొక్క కేస్తో మనమైతే హ్యాపీగా ట్రావెలింగ్ చేయొచ్చు లాంగ్ టైం, ఒక డే మొత్తం అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు. జస్ట్ ఈ యొక్క కేస్ని మీరు చార్జ్ చేస్తే సరిపోయింది. సో కంప్లీట్ డే అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఒక విషయం గమనించండి, ఈ కేస్ని మీరు కంప్లీట్గా చార్జ్ చేయాలంటే అప్రాక్సిమేట్లీ 2 hours టైం అయితే తీసుకుంటుంది. ఈ యొక్క బడ్స్ని మీరు ఓవరాల్గా కంప్లీట్గా 100% ఛార్జ్ చేయాలి అనుకుంటే 0 నుంచి 100% నియర్లీ 60 minutes ఛార్జింగ్ టైం అయితే తీసుకుంటుంది. అండ్ దీని యొక్క మ్యాగ్నెటిక్ క్వాలిటీ కూడా ప్రతి స్ట్రాంగ్గా ఉంటుంది. మీరు కేస్ తీసినప్పుడు మీరు కేస్ని రివర్స్లో పెట్టినప్పుడు డోమ్ ఓపెన్ చేసినప్పుడు మీకు బడ్స్ అనేవి అంత త్వరగా అయితే కిందకైతే పడదు, ప్రతి క్విక్గా ఉంటుంది. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వచ్చేసరికి మీరు బడ్ని ఈ యొక్క కేస్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మ్యాగ్నెటిక్ లాక్ అయిపోయింది. అది సో మనం ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఆటోమేటిక్గా మనకి పొజిషన్ సెట్ అయిపోయింది. సో ఫైనల్లీ డియర్ ఫ్రెండ్స్, నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి అయితే వెరీ వెరీ హ్యాపీ. సో మనకి మార్కెట్లో ఈ యొక్క రియల్మీ బడ్స్ 3 years అనేది మనకి రీసెంట్గా లాంచ్ అయింది. సో ఖచ్చితంగా మీరు కూడా ఒక ఇయర్ బడ్స్ కోసం ట్రై చేస్తూ ఉంటే మీ కేటగిరీ, మీ బడ్జెట్ అనేది 2000 రూపీస్ అయితే మాత్రం ఖచ్చితంగా దీన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. సో కంప్లీట్గా నేను చెప్పినట్టు ఈ వీడియో మొత్తం మనకి ఒక ఇయర్ బడ్స్ అయితే రికార్డ్ అయింది. సో ఆడియో క్వాలిటీ ఏ విధంగా ఉందని మీరు కింద డిస్క్రిప్షన్లో కామెంట్ చేయొచ్చు. అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఏ విధంగా వర్క్ అవుతుందో మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ మరొక విషయం, మీరు అమెజాన్ పర్చేస్ చేస్తే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అమెజాన్ లింక్. సో దాని నుంచి కొద్దిగా పర్చేస్ చేయండి, నాకు హెల్ప్ఫుల్ అయింది, మీకు కొద్దిగా ప్రాఫిట్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ అ వాల్యుబుల్ టైం. మీకోసం నేను టెక్ అప్డేట్ తీసుకొస్తూనే ఉంటాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యు వెరీ సూన్. టేక్ కేర్ గైస్. థ్యాంక్ యూ.